ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఘటన చోటు చేసుకుంది వ్యూయర్స్. నేను చెప్తున్నాను నిజంగా పోలీస్ శాఖ వాళ్ళకి కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలపండి. ఇది హైదరాబాద్ లోనే సోమాజిగూడ సర్కిల్ లో జరిగింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలపండి. ఇక్కడ సో కాల్డ్ ఫెలో ఇతను సిఐ, గవర్నర్ వెళ్తున్నారు. గవర్నర్ సీఎం ఎవరు వెళ్తున్నారు, నాకు తెలిసి సీఎం వెళ్తున్నాడు అనుకుంటా. పబ్లిక్ మేము అందరం వెళ్తా. వీడు ఓవర్ యాక్షన్ చూడండి ఒకసారి. చూడండి పబ్లిక్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలియని పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను చెప్తున్నాను. ఈ వీడియో చూడండి. ఒక మంచి ఉన్నత స్థానంలో ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో ఉండి ప్రజలతో ఎలా ప్రవర్తించాలో తెలియని కొంతమంది పోలీస్ అధికారులకు ఈ వీడియో ద్వారా మీకు ఒక సంకేతం ఇవ్వబోతున్నాను. పబ్లిక్ తో ప్రవర్తించడం నేర్చుకోండి. పబ్లిక్ అక్కడ సో అండ్ సో కాల్ ఫెలో రోడ్డు మీద వెళ్తుంటా మీరు చెప్పే విధానంలో చెప్పకుండా అసభ్య పదజాల దూషంతో దూషిస్తూ పబ్లిక్ ని ఎలా తిడుతున్నాడు ఈ ఫెలో చూడండి ఒకసారి. న్యూస్ ఛానల్ అని కూడా చెప్తా అయితే మాకేంటన్నట్టు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు. యాక్చువల్ గా అది పబ్లిక్ ప్లేస్, కానీ ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. సో మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, నా కానే ఆపకండి, పబ్లిక్ ని డిస్టర్బెన్స్ చేయకండి, సామాన్యులుగా నేను అందరిలాగా వెళ్తాను అని క్లియర్ కట్ చెప్తా. ఈ పోలీస్ అధికారులు ఓవర్ యాక్షన్ చూడండి. హైదరాబాద్ సిపి గారు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు, సీఎం ఆఫీస్ లో ఉన్న కొంతమంది అధికారులు ఎవరైతే దయచేసి ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోండి. యాక్ట్ డిస్మిస్ చేయాలి. ఇలాంటి వాళ్ళు మీరు సస్పెండ్ కాదు. ఇంకో అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. పబ్లిక్ తో బిహేవ్ చేయని పోలీసే కాదు, మరి రౌడీ గూండాలా ప్రవర్తిస్తున్నాడు ఈ ఫెలో చూడండి. అసలు చూడండి ఏదో తాగేసిన వాళ్ళలాగా ఒక పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు రోడ్డు మీద నుంచి. చూడండి నాకు తెలిసి రెండు స్టార్స్ ఉన్నాయి కాబట్టి ఇతను ఒక ఎస్ఐ అనుకుంటున్నాను నేను, ఒక ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. ఎలా మాట్లాడాలో తెలీదా? పబ్లిక్ తో మాట్లాడే విధానం ఇదేనా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పారు కదా, తప్పు లేని పక్షంలో సరిగ్గా వ్యవహరించుకోవాలని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు చేసే ప్రవర్తన ఏంటి? ప్రజల జీతగాళ్ళు, మీరు గుర్తు పెట్టుకోండి, ప్రజల జీతగాళ్ళు. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకోండి. యూనిఫామ్ వేసుకున్నందుకు 3 అశోక చక్రాలు, ఇండియన్ లయన్ సింబల్ మీకు పెట్టింది ధర్మాన్ని, చట్టాలని అన్నిటిని కాపాడతారని. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పబ్లిక్ నే ఇలా మాట్లాడుతున్న ఈ ఫెలోని ఏమన్నా మీరే చెప్పండి. వాడి పొగరు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. విఐపి రూట్ అంట, చెప్పాలి, చెప్పే విధానంలో ఉంటున్నాం. మీరు పబ్లిక్ ని ఆపే క్రమంలో ఇలా చట్టాలని రూల్ ఉందా? అక్కడ ఎవడో రోడ్డు మీద పార్క్ చేసుకున్నాడు, ఎవడో అక్కడ నుంచుంటా మీరు ఇంత వచ్చి ఇంత హడావిడి చేయడం, ఇంత ఇలా మాట్లాడడం. ముఖ్యమంత్రి గారు ఆపద్దని చెప్పాలంటే ఎల్లెల్లే నువ్వెవడో నాకు చెప్పడన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. మీరే ఇలా ఉంటే కింద స్థాయి హోంగార్డ్ వ్యవస్థ, హోంగార్డుగా పనిచేస్తున్న వాళ్ళు అలా పనిచేస్తారు. ఉన్నతాధికారులే ఫస్ట్ కరప్ట్ అవుతా. ఇలాంటి ఫెలోస్ ఉండడం వల్ల డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మేము అక్కడ గట్టిగా మాట్లాడాం కాబట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వచ్చాడు ఈ ఫెలో. పక్క నుంచి కాన్వాయ్లు వెళ్తున్నాయి. ఇతను పోలీసు అయి ఉండి, సెక్యూరిటీ అయి ఉండి, ప్రజల జీతగాడు అయి ఉండి జనాలతో ఇలా ప్రవర్తిస్తాడా? చూడండి అన్ని బూతులు తిడుతున్నాడా. ఆ యూనిఫామ్ ఇప్పేసి కార్యకర్తలు కండ వేసుకుని తిరుగు. వాడే గొడవ పెట్టుకుని వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాడు. ఏమన్నా ఇలాంటి ఫెలోస్ ని? నా ఇష్టాన్ని మాట్లాడతాను అంటున్నాడు. ఏం మాట్లాడాలి ఇలాంటి వ్యక్తితో? కైండ్లీ ప్లీజ్ నోట్ దీస్ పాయింట్స్. I'm requesting the Hyderabad Commissioner to take immediate action about on him and his behavior, what he is doing with public. బండి గురించి అడగకుండా మీరు మాట్లాడిన మాట విధానం అడుగుతా మళ్ళీ బండి టాపిక్ మారుస్తాడు. ఎవరైనా నీకు ఉద్యోగం ఇచ్చిన డిపార్ట్మెంట్ లో నాకు అర్థం కాదు. మేము మాట్లాడుతూ ప్రశ్నిస్తుంటేమో పారిపోతున్నాడు.
మాట్లాడుతూ ఉంటే దా గొడవ పెట్టుకున్నావు. ఏందా యూనిఫామ్ వేసుకో, యూనిఫామ్ పరువు, యూనిఫామ్ ఇప్పేసి తిరిగే కార్యకర్తల రోడ్డు మీద నువ్వు ఆ యూనిఫామ్ పరువు తీసి పరదోబుతున్నావు నువ్వు. నిదానంగా చెప్తా వింటారు. ఎందుకంత ఓవర్ యాక్షన్? అంత ఓవర్ యాక్షన్ ఎందుకు ఉంటున్నాను? డీజీపీ స్థాయి నుంచి హోంగార్డ్ ఉన్నవారు అందరికి చెప్తాను, ఎందుకంత ఓవర్ యాక్షన్? ఈడే కాదు, ఎంతో మంది పోలీసు వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు రోడ్ల మీద మరీ ఓవర్ యాక్షన్. గుర్తుపెట్టుకోండి, ప్రజల జీతగారు మీరు, ప్రజలు జీతగాళ్ళు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంట వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. సో కాల్డ్ ఫెలో. పోలీసు వాళ్ళు అందరూ అనట్లేదు, ఈ ఫెలో నేను మాట్లాడుతున్నాను. ఫాల్తుగా రెండు కొన్ని చెప్పలేని పదాలు మాట్లాడుతున్నాడు. నోరా తాటిమెట్ట నీకు అది. ఇటు రారా గీరా అంటున్నాడు. అరే నిన్ను కూడా వాడు రా గీ అంటే ఎక్కడ పెట్టుకుంటారా మాకు? నువ్వు పబ్లిక్ లో మాట్లాడడం రాదారా నీకు? రా అని ఏంట్రా అని పిలుస్తాను, ఏంట్రా అని అడుగుతా. ఎలా పారిపోతున్నాడు చూడండి వీడు. వాడు మీ ఫ్రెండ్ అయితే వాడుకొని రా అని పిలుస్తాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఇతను అడుగుతా నాకు వాడు ఎవడో తెలియదు గొట్టంగాడని చెప్తున్నాడు, మొహమే చెప్తున్నాడు. ఇలా రా అని పిలుస్తావా పబ్లిక్ ని? గట్టిగా మాట్లాడంతో పారిపోయాడు పిరికోళ్ళలాగా. ఇమ్మీడియట్ గా ఇతని మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకు అంత ఉత్సాహం ఎందుకని అడుగుతున్నాను. ఈ రాజకీయ నాయకులు చంపేదే ఏదో రోజు పోలీసు వాళ్ళే తిరగబడతారు, జనాలు ఏం చేయరు. ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదు. కొంచెం ఇలాంటి వాళ్ళ గురించి చర్యలు తీసుకోండి. అసలు ఇప్పటికే మీ డిపార్ట్మెంట్ కేసీఆర్ కి తొత్తులుగా మారిపోయారని అందరూ అనుకుంటున్నారు. ఆ మహానుభావుడు చేసిన పుణ్యానికి ఇంకా పోలీసు వాళ్ళు అంటేనే చేదరించుకునే పరిస్థితికి వచ్చేసింది జనాల్లో. మీకు ఎవరైనా విలువ ఇస్తారు అసలు పోలీసులు అంటే? వెంటనే తన మీద యాక్షన్ తీసుకోండి డీజీపీ గారు. ఏకంగా సస్పెండ్ గా డిస్మిస్ అయ్యారు ఇలాంటి వాళ్ళు. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. ఇది మీకు అర్థం అవుతుందని మీరు యాక్షన్ తీసుకుంటున్నాను నేను భావిస్తాను. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కొంచెం చర్యలు చేపట్టండి. ఇది ఓన్లీ తెలంగాణనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది, యావత్ భారతదేశంలో ఉన్న పలు రాష్ట్రాలు ఇలానే జరుగుతున్నాయి. కనీసం ఎక్కడొక్కడి నుంచి మార్పు మొదలవాలి, ఎవరో ఒకరికి కదలాలి కాదనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది మాకు జరిగింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇది స్పీ న్యూస్ లో ఉన్న వార్తలు. మరో స్పీ న్యూస్ లో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.